ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అనమాట. ఇవాళ మనం కార్డ్బోర్డు 2 పేపర్స్, ఒక 1.5 పేపర్ అయితే కావాలి. 1.5 పేపర్ ఇంకా 2 పేపర్స్ ఎందుకో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి తెలిసే ఉంటుంది, డీమన్ స్వార్డ్. చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కలర్ చేసుకోవచ్చు అంటే ఏమైనా కలర్ చేసుకోవచ్చు. థంజరు నైఫ్ అన్నమాట ఫ్రెండ్స్, ఇది థంజరు. వాళ్ళ చెల్లెలు డీమన్గా మారిపోతుంది కదా. ఈ నైఫ్ ది లుక్ చూడండి. ఈ నైఫ్ అయితే ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను, ఇది కూడా ఎట్లా చేయాలో చూపిస్తాను. కమ్ ఆన్ ఫ్రెండ్స్, వచ్చేద్దాం. మీకు 1.5 పేపరు, 2 పేపర్స్, ఇంకా కార్డ్బోర్డ్ కావాలి. ఇంకా ఒక బ్రష్ పెన్స్, గ్లూ, సీజర్స్ గ్లూ మీకు తెలిసి ఉంటుంది అట్టుకోబెట్టడానికి. సీజర్స్ ఎందుకో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీరు పేపర్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక దీన్ని ఫోల్డ్ లైన్ వస్తుంది కదా, అడిగి మంచిగా ఇట్లా మడత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా ఇట్లా మడత పెట్టుకున్నాక దీన్ని వచ్చేసి ఇట్లా మడత పెట్టుకోవాలి. ఇట్లా మడత పెట్టుకున్నాక ఇది మంచిగా ఇట్లా మడత పెట్టుకోవాలి. ఇట్లా మడత పెట్టుకున్నాక మీకు ఇట్లా వస్తుంది అన్నమాట, పత్తులా స్టిక్ ఇట్లా వస్తుంది. దాని తర్వాత ఈ మూలలోకి వచ్చేసి రాకెట్ లాగా వేస్తుంది. ఇట్లా రాకెట్ లాగా పెట్టుకున్నాక మీకు ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినాక వెనకాల ఇట్లా వస్తుంది. దాని తర్వాత మీరు సింపుల్గా ముందు ఎట్లా చేసి పక్కన స్టిక్ దాని ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఈ పీస్ వచ్చేసి ఇట్లా వస్తుంది. పక్కన పెట్టుకొని ఇంకో పేపర్ తీసుకొని సేమ్ మీరు ఫస్ట్ ఇట్లా చేసారు. ఈ షార్ప్ పాయింట్ చేయకుండా ఇట్లా ఫోల్డ్ చేసి మంచిగా ఇట్లా ఫోల్డ్ చేసి తీసి షార్ప్ ఫోల్డ్ ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇది వచ్చేసి ఇడికి, ఇది వచ్చేసి ఇట్లా మడత పెట్టుకుని సింపుల్గా ఇట్లా పెట్టుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మీరు దీన్ని తీయాలి. ఇట్లా తీసుకొని కొంచెం గ్లూని తీసుకొని ఇట్లా మంచిగా మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంట్లో బొమ్మ వేస్తారు, మీ ఇష్టం అది. ఇట్లా మీరు ఇట్లా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా చేసుకున్నాక సింపుల్గా మీరు వచ్చేసి కత్తి ఉన్నదా, దీన్ని వచ్చేసి ఇట్లా పేజ్ చేసుకోండి. బొమ్మ ఉంటుంది కదా, ఈ బొమ్మని జస్ట్ ఈ బొమ్మ ఉన్నదా దీని మీద ఇట్లా పేజ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి సార్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బ్లూని మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇట్లా మొత్తం ఇట్లా తీసుకుంటాము. మళ్ళీ పక్కన దాని మీద కూడా ఫ్రెండ్స్ ఇట్లా తీసుకుంటా బంద్ చేసి మంచిగా పేజ్ చేసుకోండి. ఇట్లా పేజ్ చేసుకున్నాక మీకు ఒకటే పని, ఇది రాలేదాకా పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇట్లా మంచిగా వంట పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. దీన్ని కూడా గ్లూ అప్లై చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు దీన్ని జోలిపోతాం. దీనికి మీరు పెన్సిల్ అయినా బ్రష్ పెన్స్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఈ బ్రష్ పెన్స్ వచ్చేసి దీన్ని డ్రాయింగ్ చేసి దీనికి కూడా వాడుతున్నాం. దీన్ని మంచిగా ఇట్లా మంచిగా ఒక సర్కిల్ తీసుకోండి. మంచి సర్కిల్ తీసుకుంటే ఫస్ట్లో తీసుకుంటాం. ఇట్లా సర్కిల్ తీసుకున్నాక ఈ సీరియస్ షేప్లా తీసుకోండి. ఫస్ట్ ఇట్లా ఎడ్జ్ కట్ తీసుకోండి. ఇట్లా ఎడ్జెస్ కట్ తీసుకోండి. ఇట్లా ఎడ్జ్ కట్ చేసుకున్నాక ఇట్లా వస్తుంది. కేర్ఫుల్గా ఫ్రెండ్స్, చాలా కేర్ఫుల్గా ఫ్రెండ్స్.
ఇంకా దీని షేపింగ్ కూడా ఇవ్వాలి. మంచిది. ఇప్పుడు నేను చూస్తా రౌండ్ రెడీ. ఇప్పుడు చెత్త వస్తుంది కదా, చెత్తని సింపుల్ ఏం చేసాను దాని తర్వాత బ్లాక్ లైన్ ఉంటుంది, దాన్ని కూడా కట్ చేసుకోవాలి. మీరు కట్ చేసుకోబోద్దు అయితే కట్ చేసుకోండి, లేకపోతే చేసుకోండి. ఫ్రెండ్స్, మీ ఫస్ట్ మీ మదర్ ఫాదర్ని అడగండి. మీకు ఒకవేళ కట్ చేయడానికి వస్తుంది అనుకో నువ్వు చేసి, లేకపోతే మీ మదర్ ఫాదర్ని అడగండి. ఇంత సింపుల్. ఇది అసలు చూడనికనే సింపుల్ టాస్క్ లాగా ఉంది. ఇది కూడా చేయకపోతే షేప్ పప్పి షేప్. మంచిగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం లేదు, దీన్ని ఇట్లా చిన్న బుక్క పెట్టుకోవాలి. ఇట్లా బుక్క పెట్టుకుని వేసి ఇట్లా బయటకు వస్తుంది కదా, అప్పుడు సింపుల్లీ ఈ తెరవడానికి ట్రై చేయండి, బలమైతే చేయండి. ఇట్లా కిందికి దింపుకుంటా పోయింది. తర్వాత మనం పైకి తీసుకొచ్చి ఈ షేప్లో పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుంది. మనం దీన్ని చూడిపోతాం. ఇది అప్పుడు దాకా ఆడుతుంటుంది. ఇప్పుడు సింపుల్ టాస్క్ కొట్టున్నాను. ఇప్పుడు దీని నుంచి మంచి కాయలు తీసుకురావాలి. నేను సాంగ్ అనుకుంటాం. నేనైతే బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ అవుట్ ఇన్ ద గార్డెన్ డాన్సింగ్ ప్రిటీ బటర్ఫ్లై లవ్లీ బటర్ఫ్లై. సరే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇట్లా పడిస్తుంది పటాస్ ఫ్లాష్ వెళ్ళాలి. రిఫ్రెష్గా ఉన్నట్టుంది. ఇప్పుడు మనం పేపర్ని మంచిగా పట్టులు ఎట్లుంటుంది చదువుతూ తీసుకుంటాం. ఫ్రెండ్స్, అలాగే మీకు చెప్పాలి ఫ్రెండ్స్, ఈసారి వీడియోస్ కొంచెం లేట్ అయింది ఎందుకంటే నాకు ఎగ్జామ్ ఉంది. సో నేను పక్కన పెట్టేసి మా తమ్మునికి కూడా ఉంది, అందుకే వీడియోస్ కాదు ఇప్పటి నుంచి పెడతాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోకి 2K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది కాకపోతే ఒక 2K సబ్స్క్రైబర్స్ వస్తే చాలు. ఇలా ఫ్రెండ్స్, దాని తర్వాత ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకుంటాం. ఇట్లా వస్తుంది, ఇది పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు మనము ఒక పేపర్ తీసుకుంటాం. తీసుకొని ఒక రోల్ చేద్దాం. మంచిగా పక్కలాగా రోల్ మంచిగా రోల్ తీసుకోవాలి. ఇట్లా మంచి రోల్ తీసుకోవాలి. మంచి రోల్ తీసుకోవాలి. తిన్నుగా రోల్ చేసుకుంటే కూడా సరే. ఇట్లా తిన్న రోల్ చేసుకోవాలి. తిన్నగా దీంట్లో పట్టేలా చేసుకోవాలి. మీకు గ్లూ యూజ్ అవసరం లేదు, గ్లూ యూజ్ చేయాలి. మంచి పీసెస్ వచ్చి బ్యాక్ అయితే మీకు ఎట్లా వస్తుంది ఒకటి దూరుతుంది మీకు తెలిసిన నాకు ప్రాబ్లం.
ఇంకా మనం కావాలంటే మీకు పేపర్లు వద్దంటే కొంచెం లోపల తీసుకొని ఇంకొక పేపర్ తీసుకొని ఇంకొక పేపర్ రోల్ తీసుకుంటాం. సో వెల్ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోతుంది అసలు ఎక్కడి ఇంట్లో ముట్టుకోవచ్చు. నెక్స్ట్ వస్తుంది పేపర్ తీసుకోవాలి. మనం దీన్ని అడ్జస్ట్మెంట్ చాలా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఇలా మీ ఏళ్ళు గుర్తుందో లేదో చెక్ తీసుకోండి. మీ ఫింగర్ వచ్చిందంటే పెన్ బోర్డ్. దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి ఏమేం చేయాలి చదువుకి ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ బై మిస్టేక్ అయిపోయింది. అంటే కెమెరా మ్యాన్ జర వండుకుంది. సో నా ఫ్రెండ్స్ చూపించుకోండి. దీన్ని మంచిగా స్ప్రెడ్ తీసుకో. మంచిగా చేసుకున్నాక దాని తర్వాత మీ హ్యాండ్స్ దాని తర్వాత ఇది మంచిగా స్టిక్అప్ చేసుకున్నాం. దాని తర్వాత రోల్ చేసుకోవాలంట. ఏం లేదు వాళ్ళు జస్ట్ ఇట్లా రోల్ చేయాలి అంతే. మీకు ఎట్లా వస్తే అట్లా రోల్ చేయాలి ఫ్రెండ్స్. దాన్ని రోల్ అయితే చేయాలి. ఇట్లా రోల్ చేసుకున్న తర్వాత మంచిగా అతుకునే దాన్ని తీసుకుని మీకు ఏమైనా మీరు ఇట్లా ఎక్స్ట్రా వచ్చిందనుకో దాన్ని సైడ్ చేసి కట్ చేసుకుంటున్న తర్వాత వేయాలి. ఏంటంటే ఇది ఉన్నా ఇది మంచిగా తీర్చాలి. సింపుల్గా తీసుకోవాలి. లాస్ట్ దాకా తీర్చుకుంటాం. దాని తర్వాత ఇట్లా చూడండి. కావాలంటే నేను కలరింగ్ తీసుకోవాలి. కలరింగ్
బ్లాక్ కలర్ మంచిగా టైం అయిపోయిందా పెయింట్ చేసుకుంటున్నాం కలర్లో యోనిష్ ఇది బ్లాక్ లెక్క కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది ఇయో రెడ్డే కావాలంటే చూసుకోండి ఫ్రెండ్స్ రెడ్డే మీకు ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చు సార్ యోనిష్ దాని తర్వాత ఇప్పుడు మీకు దీన్ని లోపల దించాల్సి వస్తుంది మళ్ళీ ఏం మీరు ఫస్ట్ టైం వేసుకోవచ్చు లేకపోతే లాస్ట్ టైం వేసుకోవచ్చు ఇట్లా ఈ లాస్ట్ దాకా చూసాను దాని తర్వాత మీరు ఇది రెడీ అయినది అంటే రెడీ కాలేదు ఇంకా మనం ఇంటికి వచ్చినట్టయితే మన నైఫ్ వచ్చేసి ఈ ఒక్క దాంట్లో అయితే కష్టం ఇది దాకా లాస్ట్ దాకా పెట్టినామంటే ఇట్లా ఎక్స్ట్రా వచ్చేస్తుంది అందుకే ఏం కాదు ఫస్ట్ ఇది తీసాలి నేను ఇది పెయింటింగ్ వేసుకున్నాక ఫస్ట్ చెక్ చేసుకోండి ఇచ్చినాక ఓకే దాని తర్వాత మీరు చెక్ చేసుకుంటా పోవాలి ఇప్పుడు మీకు ఎంత పెడితే వస్తుంది నాకైతే ఇంత పెట్టి తీసుకున్నాను నాకు ఎంత పెడితే వస్తుంది నేను చూస్తాను ఇంతకే వస్తుంది ఇంతకైతే వస్తుంది ఫ్రెండ్స్ ఇంతకి ఇంతనా లేకపోతే ఇంకా కరెక్ట్గా ఉన్నది అది కొంచెం పైకి పెట్టుకోకుండా ఓకే ఇప్పుడు మనం దీన్ని బ్లాక్ స్కెచ్ పెన్ అయినా పెన్సిల్ అయినా మీ దగ్గర ఏముంటుంది అని దాంతో మంచి మార్క్ చేసుకుంటే పేపర్ తీసి ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న ప్లేస్ ఏం చేయాలంటే గ్లూ తీసుకొని వేసినంత మంచిగా తీసి గ్లూ అంతా వేసినంత దీని తర్వాత రేపు కొత్త వీడియో వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ దీంట్లో ఇట్లా పేజ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా పేజ్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పేజ్ తీసుకోవాలి మంచిగా పేజ్ చేసుకున్న తర్వాత ఏం కాదు సార్ ఈ కత్తిని దాని పొజిషన్లో ఇప్పుడు మీకు ఎట్లా ఫిట్ అవుతుందో అట్లా ఆ పేపర్ని ఫిట్ చేసుకొని దాని తర్వాత మీరు ఫోల్డ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఏం ఫోల్డ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి మీ పని అంతే ఫోల్డ్ చేసుకుంటే వెళ్ళిపోయినట్టు ఇలా లాస్ట్ వస్తుంది సార్ దాన్ని గ్లూ తీసుకొని మంచిగా అయిపోతుంది ఫ్రెండ్స్ మంచిగా పే చేసుకోండి ఫ్రెండ్స్ మీ గ్లూ ఉంటే గ్లూ పే చేసుకోండి లేకపోతే టేప్తో చేసుకోండి టేప్తో అయితే చేసుకునేది చాలా కష్టం అంటే ఇక ఫ్రెండ్స్ రెడీ ఈ ప్లేన్ వస్తుంది సార్ ఇప్పుడు మనం ఈ పార్ట్ని పే చేసుకోవాలి పార్ట్ని మంచిగా నీట్గా పే చేసుకోవాలి చిన్న మిస్టేక్ అయినా కానీ మొత్తం నైఫ్ అంతా ఖరాబ్ అయిపోతుంది పార్ట్లో మొత్తం ఇట్లా సైడ్ గ్లూ వేసుకుంటాం రౌండ్ దాని తర్వాత ఏం లేదు ఈ గ్లూ ఇట్లా పోతూ ఉంటుంది దాన్ని ఇట్లా పే చేసుకోవాలి ఎక్స్ట్రా గ్లూ బయటకు వస్తే ఇట్లా అనేసి నేను బట్టకి దాని తర్వాత ఇట్లా మంచిగా పే చేసుకునే తర్వాత ఇది ఉన్న దీన్ని దూర్ చేయండి ఫస్ట్ దూర్ చేసినాక ఓపెన్ అయిపోతుంది మనకి
మనం ఈ కత్తిని ఏం చేస్తాం, మీకు వైట్ ఉంచుకోవాలంటే వైట్ ఉంచుకోవాలి, ఈ కలరింగ్ తీసుకోవాలంటే కలరింగ్ తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అంతే. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మేము ఇవాళ చేసిన వస్తువులన్నీ గివ్ అవే ఉన్నాయి, ప్రామిస్ చేస్తున్నాం. మేము మీకు ఐఫోన్స్ కూడా మేము మాకు ఆ అట్టతోని ఐఫోన్స్ అనేది తయారు చేస్తున్నాం. బట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.